ఏంటనియా పొలాన్ని భలే చూసుకుంటున్నావు, పంట చాలా బాగా పెరిగింది. మరి చూసుకోవాలి కదరా, మనకి 3 పూట్ల అన్నం పెట్టేది ఇదే కదా. నిజమే అనియా. అన్నయ్య అర్జెంటుగా 5,000 కావాలన్నయ్య. హైదరాబాద్లో ఇంటర్వ్యూకి వెళ్ళాలి, ఇవ్వగలవా? దానికి ఇక్కడ రావడం ఎందురా, వదిన ఇంటి దగ్గర ఉంది కదా, వెళ్ళి తీసుకో. అనియా నీకు పొలాన్ని బాగా పెంచుకోవడం వచ్చింది కానీ ఆయన పెంచుకోవడం రావట్లేదు అనియా. ఆడి చదువు అయిపోయి 5 సంవత్సరాలు అవుతుంది, ఆడికేమో జాబ్ రాదు. కానీ నువ్వేమో పొలం మీద వచ్చిన డబ్బులన్నీ ఆడి మీదే పెడుతున్నావు. నా మాటని ఆడికి పొలం పని చేసుకోమని అనియా. మనకి ఎలాగో 10 ఎకరాలు ఉంది, చేసుకుంటే నీకు తోడుగా ఉంటుంది, ఆడికి కూడా ఈ పని వస్తుంది. అరే తమ్ముడు, ఇంటికి వెళ్ళు, ఇంటి దగ్గర డబ్బులు ఉన్నాయి. సరే అని వెళ్ళి తీసుకో. నువ్వు ఇంకా మారవనియా. లింగేషు, అనియా తమ్ముడు ఉద్యోగం తెచ్చుకున్నాడ్రా. కంగ్రాచులేషన్ రా, మొత్తానికి సాధించావు. థ్యాంక్స్ అన్న. ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో ఎవరైనా ఏదైనా సాధించాలంటే కొంత సమయం పడుతుందిరా. కుదిరితే వాళ్ళకి ఆ సమయాన్ని ఇచ్చి మనం ప్రోత్సహించాలే గాని నీకు జరిగిన కారణాలే వాళ్ళకి చూపి వాళ్ళని నిరుత్సాహపరచకూడదురా. మనలాంటి వాళ్ళు చేస్తున్న తప్పేదేరా. మనకేదో జరిగిందని చెప్పి ఆ కారణాలే చూపి మన తోటి వాళ్ళనే నిరుత్సాహపరుస్తూ వాళ్ళకున్న ఒక మంచి జీవితాన్ని మనం లాగేయాలని చూస్తున్నాము. రే తమ్ముడు, నీకేవో కారణాలు జరిగాయని నిన్ను నిరుత్సాహపరిచారని నీ ప్రయత్నాన్ని ఆపేశావు. ఎవరి మాటలు పట్టించుకోకుండా నువ్వు ప్రయత్నించోడ్రా, నువ్వు అనుకున్నది సాధిస్తావు. సరే అనియా.